రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో బండి హరిశంకర్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకుని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలనా విధానాలు వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. భవిష్యత్ తరాలకు శివాజీ ఆదర్శాలను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు పట్టణాల పరిధిలో సొంత నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి హరిశంకర్, రామేశ్వరం బండ 6వ వార్డు కౌన్సిలర్ అంతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు అనిల్ గౌడ్, శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే శ్రీరాముడు రావణాసురుని ధ్వంసించాడో, ఏ విధంగా అయితే కృష్ణుడు కంసుని సంహరించాడో, కాబట్టి ఎక్కడ విస్మరించకుండా కొత్తగా ఏర్పడ్డ బాలక మండలి మీ కుటుంబ సభ్యులుగా వాళ్ళని గౌరవించి వారి సమస్యలను పరిష్కరించి నూతనంగా వచ్చిన మున్సిపాలిటీ, నూతనంగా ఏర్పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మీరు మంచి పేరు తెచ్చుకుంటారని భగవంతుడితో కోరుతా ఉన్నా. మంచి పనులు చేస్తారని చెప్పి ఎక్కడ తలవంపు పని చేయకుండా మీరు తల ఎత్తుకొని తిరిగిలో పని చేయాలని చెప్పి మీకు ఆ శక్తి యుక్తులన్నీ భగవంతుడు కలిగేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి నేను శాసనసభ్యునిగా, మీ కుటుంబ సభ్యునిగా మీ వెంబడి ఉంటానని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు ఏమైనా సేకరించండి. వాటర్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎప్పుడే స్పందించండి. మీ పరిధిలో ఉండే మీ అధికారులతో మాట్లాడండి. లేకపోతే నా పరిధిలో తీసుకురండి, లేకపోతే ప్రభుత్వం తీసుకెళ్లి పరిష్కరించే మార్గంలో మనం అందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులేక మనకు నమ్మి మనల్ని గెలిపించిన ప్రజలను ఎక్కడ వాళ్ళని విస్మరించకుండా అభివృద్ధిలో ముందుకు సాగి వారు ఎటువంటి సమస్య లేకుండా ముందుకు సాగదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా యువత ఈరోజు చాలా రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ. ఈరోజు సమయం ఆసన్నమైంది. యువత అంతా ఇంతకు చెప్పిన ప్రకారంగా మీరందరూ కంకణ